నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఇప్పుడు వార్తా విశేషాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ 16, జనసేన 1 ఎమ్మెల్యే సీటును కైవసం చేసుకుంది. గెలుపొందిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గం నసీర్ అహ్మద్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గల్లా మాధవి, మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్, తెనాలి నియోజకవర్గం నాదెండ్ల మనోహర్, ప్రతిపాడు నియోజకవర్గం బోర్ల రామాంజనేయులు, పొన్నూరు నియోజకవర్గం ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, తాడికొండ నియోజకవర్గం తెనాలి శ్రావణ్ కుమార్, సత్తెనపల్లి నియోజకవర్గం కన్నా లక్ష్మీనారాయణ, పెదకూరుపాడు నియోజకవర్గం భాష్యం ప్రవీణ్, నర్సరావుపేట నియోజకవర్గం చెదలవాడ ఆనందబాబు, చిలకలూరుపేట నియోజకవర్గం ప్రత్తిపాటి పుల్లారావు, వెనుకొండ నియోజకవర్గం జీవి ఆంజనేయులు, గురజాల నియోజకవర్గం ఎరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల నియోజకవర్గం జోలకంటి బ్రహ్మానందరెడ్డి, బాపట్ల నియోజకవర్గం వేగేసిన నరేంద్రవర్మ, వేమూరు నియోజకవర్గం నక్క ఆనందబాబు, రేపల్లె నియోజకవర్గం అనగాని సత్యప్రసాద్ విజయం పొందారు. అలాగే పార్లమెంటు నియోజకవర్గంలో బాపట్ల తెన్నేటి కృష్ణప్రసాద్, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, నర్సరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు విజయం పొందారు. రాష్ట్రంలో కూటమి సునామీ సృష్టించింది. భారీ మెజార్టీతో టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు గెలుపొందారు. ఈ సందర్భంగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల్లో తన విజయం సాధించడంపై పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. ప్రత్యేకంగా భేటీ అయిన ఇరువురు నేతలు ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకారం, ఇతర అంశాలపై చర్చించుకున్నారు. జనసేన గెలుపు 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సంబరాల్లో పాల్గొన్న ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఇది కక్ష సాధింపుల సమయం కాదని, ఏపీ అభివృద్ధికి బలమైన పునాదులు వేసే సమయమని వ్యాఖ్యానించారు. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం తాను కాదని, ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు తనకు గుర్తు ఉన్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. స్థాపిస్తాం, ఏ మాట మీద మనం చెప్పామో కూటమి ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకుంటుంది. ఈరోజు మీ అందరికీ జనసేన పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం నుంచి, ఈ వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ, వైసీపీ వైఎస్ జగన్ గారు కానీ వారు మన వ్యక్తిగతంగా నాకు శత్రువులు కాదు. ఓడిపోయారు కదా అని చెప్పి జనసేన నాయకులుగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది కక్ష సాధింపు సమయాలు కాదు, 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది. 5 కోట్ల మంది పైచులకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం అడుగుతూనే ఉన్నాం. మీ ఇంట్లో ఒక్కడిగా ఒకటే గుర్తుపెట్టుకోండి, మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడు నాకు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది, మా ఇంట్లో కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్. మా వాడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు, మా కష్టాల కోసం మాట్లాడతాడు, మా కష్టాల కోసం నిలబడతాడు. మంగళగిరి ప్రజలిచ్చిన ఘన విజయంతో తన బాధ్యత మరింత పెరిగిందని నారా లోకేష్ అన్నారు. రిటర్నింగ్ అధికారి రాజకుమార్ నుండి డిక్లరేషన్ పత్రాన్ని అందుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విజయాన్ని మంగళగిరి ప్రజలకే అంకితం చేస్తున్నానని అన్నారు. తాను ఇచ్చిన హామీలను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తానని లోకేష్ చెప్పారు. గతంలో నిబంధనలను ఉల్లంఘించిన అధికారులను ఉపేక్షించబోమని, అయితే కక్ష సాధింపులు, వేధింపుల వంటి చర్యలకు దిగబోమని లోకేష్ అన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం, జనసేన,
భారతీయ జనతా పార్టీ పైన పవిత్రమైన బాధ్యత పెట్టారు. అది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదానికి, ఉద్యోగాలు లేని రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించేదానికి, సంక్షేమ అభివృద్ధి రెండు జోడెద్దుల బండిలాగా తీసుకెళ్లేదానికి ఒక పవిత్రమైన బాధ్యత మాకు ఇచ్చారు. ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఆరునిశలు మేము అందరూ కష్టపడతాం, కలిసికట్టుగా పనిచేస్తాం. ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఈ మూడు పార్టీలు కలిసికట్టుగా చేస్తాయని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేగల 1985 తర్వాత మంగళగిరి నియోజకవర్గం పైన పసుపు జెండా ఎగరలేదు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కృషితో ఈరోజు 91,000 ప్రజలకు మెజార్టీతో నేను గెలుస్తాం జరిగింది. ఇది ఈరోజు నాకున్న సమాచారం మేరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో 3వ స్థానంలో ఈ మెజారిటీ ఉంది. ఈ ఎన్నికల్లో అన్ని రికార్డులు సృష్టించింది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి. ఒక ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దే బాధ్యత ఇప్పుడు ఎమ్మెల్యేగా మంగళగిరి ప్రజల కోసం లోకేష్ చేస్తాడని ఈ మీడియా సమావేశంగా మంగళగిరి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తాం. అధికారులకు సంబంధించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి పంపించడానికి కూడా నేను వెనకాడును అని ఆనాడు ప్రజలకి చెప్పా, కార్యకర్తలకి చెప్పా. అది ప్రజలు ఒప్పుకున్నారు. అందుకే ఈరోజు ఎప్పుడు లేని విధంగా మనకు మ్యాండేట్ వచ్చింది. తప్పనిసరిగా ఇచ్చిన మాట, ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటాను. రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని అవసరం. కానీ అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ పనులు ఏదైతే ఆనాడు ప్రారంభించాము, ఇప్పుడు అనంతపూర్కి కియా మోటార్స్, చిత్తూరు జిల్లాకి అనేక ఎలక్ట్రానిక్స్ తయారు చేసే పరిశ్రమలు, కడప జిల్లాకి స్పోర్ట్స్, అలా స్పష్టమైన హామీలు గతంలో ఇచ్చాం. హామీలు కూడా నిలబెట్టుకున్నాం. కొన్ని చేయలేకపోయాం, టైం సరిపోలేక. ఈసారి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటాం. అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధి చేసే బాధ్యత కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థులు పెమ్మసాని చంద్రశేఖర్ ప్రభంజనం సృష్టించారు. వైసీపీ రాజకీయ పతనం ప్రారంభమైందని, ఇక రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా దూసుకుపోతుందని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా సరే, ఒక వైసీపీ కాదు, ఏ వ్యక్తి అయినా సరే అధికారం వచ్చినప్పుడు లేదా మన దగ్గర ఇంకేదైనా డబ్బు వచ్చినప్పుడు గర్వంగా ప్రవర్తించి ఎదుటి వ్యక్తులను హీనంగా చూసి ఒక అరాచకంగా చేస్తే ఏ వ్యక్తి పరిస్థితి అయినా, చరిత్రలో ఇంతకుముందు అదే పరిస్థితి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, రేపు ఇంకొకళ్ళ పరిస్థితి అయినా అదే. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, మీరిచ్చిన ఈ అఖండ విజయాన్ని తలకెక్కించుకోకుండా అదే కృతజ్ఞత రూపంలో మేము శక్తిలా కష్టపడి అందరికీ పనిచేసి పెడతాం. అన్ని వర్గాల ప్రజలకి, మాకు ఓట్లు వేసిన వాళ్ళకి, వేయని వాళ్ళకి అందరికీ కూడా చక్కగా మంచి పరిపాలన చేసి ఎప్పుడు మళ్ళీ జీవితంలో తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో ఉండే విధంగా పరిపాలన ఉండబోతాం. ఇప్పుడు ప్రతి పార్టీలో ఎంతో కొంత చేస్తారు. అందుకే ఆ 30-40% ఓటింగ్ వచ్చింది కదా. మెజారిటీ ప్రజాస్వామ్యంలో మెజారిటీ వ్యక్తులది. ఇప్పుడు 55 to 60% ఓటింగ్ తెలుగుదేశం కూటమికి వస్తుందంటే మెజారిటీ ప్రజలు ఆయన పరిపాలన అంగీకరించలేదనేది. మిగిలిన వాళ్ళు వేసిన వాళ్ళు కూడా ఆయన బాగా చేశాడని కాదు, అనాదిగా వస్తున్నటువంటి వర్గ విభేదాలు, సమాజంలో ఉన్నటువంటి వాటితోటి కొంతమంది కొన్ని పార్టీల వైపు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఓట్లు వేస్తారు. వాళ్ళకి అభివృద్ధి జరగలేదని మనసులో ఉన్నా కూడా కొంతమందికి కొన్ని మీకు తెలియనిదే ఉంది అభిమానాలు ఉంటాయి. వీటన్నిటితో జరుగుతాయి. కానీ బట్ న్యూట్రల్ పీపుల్, తెలివైన వాళ్ళు, మిగిలిన వాళ్ళు, ప్రజా చైతన్యవంతులు, వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్ని డిసైడ్ చేస్తారు. కాబట్టి ఈరోజు వాళ్ళు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అదే చెప్పేది, అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొని ఈ అధికారం మాకు ఎప్పుడు శాశ్వతంగా ఉంటుందని ఏదో ఊహించుకొని చేశారు. ఇప్పుడు ఏమైనా క్షమించడం అలవాటు ఉన్నటువంటి పార్టీ కాబట్టి బాబు గారు కానీ మేము కానీ అందరినీ సంయమనం పాటించమంటున్నాం. వాళ్ళందరికీ కూడా కోపం ఉన్న వాళ్ళందరికీ కూడా మేము చెప్తున్నాం, వాళ్ళందరూ కూడా ప్రజలు ఓటు రూపంలో తీర్పు చెప్పారు అలాంటి అరాచక పాలనకి. మీరు కూడా అలాంటి తప్పులు చేయొద్దు. ఇక ప్రతిపక్షం మీద పార్టీయే ఉండదమ్మా. మీరు చూస్తారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ చరిత్ర, నేను ఒకటే అడిగాను నేను ఎలక్షన్లప్పుడు, అతన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటంలో నుంచి తీసివేస్తే కానీ ఈ ప్రాంతానికి డెవలప్మెంట్ కానీ ఇంకోటి కానీ వస్తాయి. ఇప్పుడు ఇంత మెజారిటీ ఇచ్చారు కాబట్టి ఏదైనా ఇండస్ట్రీస్ తీసుకురావాలన్నా కూడా వాళ్ళు మా మాట వింటారు. ఇట్లాంటి ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చారు కాబట్టి
చాలా మంచి పరిణామం. ప్రజలందరూ కూడా ఆలోచించుకొని ఒక కసితో అన్ని రాష్ట్రాల నుంచి అన్ని దేశాల నుంచి వచ్చి ఈ రాష్ట్రం గురించి ఇది జరుగుతున్న అరాచకం గురించి స్పష్టమైన తీర్పిచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఘన విజయం సాధించారు. ఫలితాల అనంతరం కన్నా తన శిష్య బృందంతో కలిసి సిరి సాంప్రదాయ పీఠ వ్యవస్థాపకులు శ్రీమంత్ శ్రీపద్ బాలకృష్ణమాచార్యులు వేద ఆశీర్వచనం తీసుకున్నారు. ఎన్నికలకు ముందు కూడా బాలకృష్ణమాచార్యుల ఆశీర్వచనం పొందిన కన్నా ఘన విజయం అనంతరం కూడా కలిసి ఆశీస్సులు అందుకున్నారు. నిరంతర విజృంభిత భక్తిరథ నిర్జరానందార్యాహార్య ప్రశ్రవణధారా గూర విభ్రమద సలిల వరవరిత మహాతటాకమండితస్య కలికర్దమ బలమర్ధన కలికోద్యమ విలసద్యమ నియమానిమ మునిగణ నిసేవ్యమాన ప్రత్యక్షే భవన్నిగసలిల సమజ్జన నమజ్జన నిష్కరిణీ సమేతస్య బహుసంకట నరకవట పదదుత్కట కలుషోద్భట జనపాదక వినిపాదక రుజినాటక కలసాహృత కమలారతి. ప్రజలు జగన్ పాలనతో విసుగెత్తి ఓట్లు సునామీ సృష్టించారని పొన్నూరు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ధూళిపాల నరేంద్ర కుమార్ చెప్పారు. జగన్ 5 ఏళ్ల విధ్వంస పాలనను ప్రజలు అధపాతాళానికి తొక్కారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన ప్రభుత్వం మీద, ఆయన అరాచకాల మీద, ఆయన దోపిడీ మీద, ఆయన విధ్వంసం మీద ప్రజలు ఎంత విసుగెత్తిపోయారో, ఎంత ఆగ్రహంగా ఉన్నారు అనేదానికి ఈ ఎన్నికల నిదర్శనం. ఇది ఒక సునామీ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి ఏదైతే సిద్ధమని సభలు పెట్టి అధికార దుర్వినియోగాన్ని చేసి కొంతమంది పోలీసు అధికారులని చెప్పు చేతల్లో పెట్టుకొని కొంతమంది రౌడీ ఎమ్మెల్యేలని మంత్రుల్ని తయారు చేసి ఏ విధంగా నియోజకవర్గంలో మనం చూసాం, పెద్దిరెడ్డి కాన్స్టిట్యున్సీ దగ్గర నుంచి మాచర్ల దగ్గర నుంచి ఒక విధ్వంసం సృష్టించారు. ఎన్నికల ప్రక్రియను కూడా అపహాస్యం చేయడం జరిగింది. పోలీసు యంత్రాంగంలో ఉన్న కొంతమంది, అందరూ నేను అన్నగాని కొంతమంది వాళ్ళకి అడుగులు మడుగులు వచ్చిన నేపథ్యాన్ని కూడా మనం చూసాం. మాచర్ల మనం చూసినా కూడా ఎక్కడ వెలుదుర్తి, ఎక్కడ కారం పొడి, ఒక కాన్వాయ్ వేసుకొని రాడ్లు పెట్టుకొని వెళ్తే పోలీసు యంత్రాంగం ఏం చేస్తూ ఉందనే అనుమానం కూడా వచ్చింది. అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదనే ఒక అనుమానం కూడా కలిగిన నేపథ్యాన్ని మనం చూసాం ఆ విధ్వంసాన్ని చూసి. మరి ఇవాళ మనం చూస్తే ఇవన్నీ కూడా చూసి ప్రజలు విసిగిపోయారు. జగన్మోహన్ రెడ్డి యొక్క 5 సంవత్సరాల విధ్వంస పాలన మీద ప్రజలు మరి ఒక సునామీలాగా ఓటెత్తి ఓట్లు వేయటం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం యొక్క వైఫల్యాలు కానీ, ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, ఇటువంటివన్నీ కూడా మన ఆస్తులకి మనకు భద్రత లేదనే భావనలోనే, మన ప్రాణానికి భద్రత లేదు, ఆస్తులకు భద్రత లేదనే భావనలో ప్రజలు రావడం జరిగింది. కాబట్టి ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, ఇందాక నేను చెప్పినట్టు మా నియోజకవర్గంలో ఇంతకుముందు నంబూరు లాంటి గ్రామాలు వాళ్ళకి అత్యధిక మెజార్టీ ఇచ్చిన గ్రామాలు ఇవాళ నామినల్గానే మెజార్టీ వచ్చినాయి. కాబట్టి అటువంటి గ్రామాలు మనం చూసినా కూడా అద్భుతమైన విజయాన్ని ఈ రాష్ట్రంలో మేము సాధించబోతామన్నాం. అదని తనకు ఘన విజయం అందించిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు గళ్లా మాధవి కృతజ్ఞతలు తెలిపారు. కవ్వింపు చర్యలు, దాడులకు పాల్పడవద్దని టీడీపీ శ్రేణులకు ఆమె సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఏ రోజు కూడా మనం విడగొట్టలేదు, పడగొట్టలేదు, మనం అందరం కలుపుకుంటూ పోయాము. ఈరోజు మన అందరం కూడా కలిసి కట్టుగా ఏ రోజు బయటికి రాని ప్రజలు కూడా ఈరోజు బయటకు వచ్చి మన నాయకత్వాన్ని రక్షించుకునే ప్రయత్నం చేశాము అని అంటే అది కేవలం మన నాయకత్వం, మన గొప్పతనం. కాబట్టి దాన్ని అలాగే మనం పాటిద్దాము. ఎలాంటి విధ్వంస చర్యలకి మనం లోపడకుండా దాన్ని గెలుపుగానో లేకపోతే దాన్ని విజయోత్సవంగానో మనం భావించకుండా సంయమనం పాటిద్దాము. నిజంగా మనం దీపావళిని ఈరోజు రాత్రికి మనం ఘనంగా చేసుకుందామే తప్ప ఎలాంటి అక్రమాలకు కానివ్వండి, దాడులకు కానివ్వండి, కవ్వింపు చర్యలకు కూడా మనం లోను కాకుండా చాలా సంయమనం పాటించి నిజమైన దీపావళి చేసుకోవాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని పేరున కోరుకుంటున్నాను. తనపై నమ్మకంతో గెలిపించిన తెనాలి నియోజకవర్గ ప్రజలకు నాదెండ్ల మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేక ప్రణాళికతో తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రతిపక్ష ఓటు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ రోజు
ఆ స్టేట్మెంట్ ఇచ్చారో ఆ రోజు నుంచి కూడా అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి ఒక అద్భుతమైన విజయాన్ని ఈరోజు సాధించుకోగలిగాం. మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకి పునరంకితమై ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ఈ కూటమి ముందుకెళ్తుంది. ప్రజలు మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమైందని ఈ సందర్భంగా తెనాలి ప్రజలకి ప్రత్యేకంగా నేను మరవలేని ఈ రోజున ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఎన్నో కష్టాల్లో మేము అందరం కలిసి ఉన్నాం. ఆ సమయంలో కూడా నిలబడి మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి అభిమానించి ఇంత అద్భుతమైన విజయం సాధించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను తమకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రభుత్వానికి ఓటు అనే ఆయుధంతో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని బోర్ల రామాంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా బోర్ల రామాంజనేయులు మాట్లాడుతూ తనను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని చెప్పారు. ఎన్నికల సరళి మరి తెలుగుదేశానికి, బీజేపీకి, జనసేన కూటమికి అత్యధిక మెజార్టీ స్థానాలు ఇవ్వడం మనం గమనించినట్లయితే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఉంటాయి. ఆ ప్రభుత్వాన్ని నడిపేటటువంటి ప్రతినిధులు ప్రజలకు ఏం కావాలో ఆలోచించి ప్రజలకు చేయాల్సినటువంటి పనులు చేస్తే ప్రజలు అంగీకరిస్తారు తప్ప ప్రజల్ని హింసించడం కానీ, ప్రజల ఆస్తులను దోసుకోవడం కానీ, ప్రజల మీద అప్పులు మోపడం కానీ, ప్రజలకు ఉన్నటువంటి స్కీములు రద్దు చేయడం కానీ, మరి భవిష్యత్తు ఏదైతే రాజధానికి సంబంధించిన విషయంలో కానీ ఆటలాడడం కానీ ఇవన్నీ కూడా ప్రజలు సహించరని, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వాన్ని ఎదిరించలేకపోవచ్చు, కానీ ఎన్నికలు జరిగేటప్పుడు మాత్రం ఓటు అనే ఆయుధంతో తమకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి ప్రభుత్వాలకు గట్టిగా బుద్ధి చెప్తాయని చెప్పడానికి నిదర్శనంగా ఈరోజు ఎన్నికలు జరిగాయి. జగన్ అహంకారానికి ప్రజల మధ్య జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని తాడికొండ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. నాగార్జున యూనివర్సిటీలో తెనాలి శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో వైసీపీ నామరూపాలు లేకుండా పోతుందన్నారు. జగన్ చేసిన దుర్మార్గపు పాలన వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలనే జగన్ ప్రయత్నానికి ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ పార్టీ రాష్ట్రాభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తుందన్నారు. టీడీపీకి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎవరు పేదవారికి పక్షాన ఉన్నారనేది ప్రజలు తేల్చారు. జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 11 నెలలు 10 నెలల పాటు ఏమాత్రం కూడా ప్యాలెస్కి దాటి కిందకి రాకుండా బయటికి రాకుండా కేవలం బటన్ నొక్కటానికే తనను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారనే ఉద్దేశంతో మాత్రమే పనిచేశాడు. నిజమైన పేదల సంక్షేమాన్ని ఆయన కోరుకోలే. ఆయన పెత్తందారుల పక్షాన్ని ప్రజలు తేల్చివేశారు. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటంటే ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా పనిచేయని వ్యక్తులను దించేస్తారు. ముఖ్యంగా ఆయన నమ్ముకున్న వ్యక్తులు ఎవరు? కార్యకర్తలను కూడా నమ్ముకోలే. సలహాదారుల్ని, పోలీస్ యంత్రాంగాన్ని, వాలంటీర్లని, డబ్బుని నమ్ముకున్నాడు. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినా కూడా ప్రజలు తీసుకున్నారు. ఆయన వ్యతిరేకులుగా ఉన్న పార్టీలకు ఓట్లు వేశారు. డబ్బుని విపరీతంగా ఖర్చు పెట్టాడు. మాకు అనేక ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. కోటాను కోట్ల రూపాయలు వెదజల్లి తప్పుడు మీడియా ప్రచారం ద్వారా వాలంటీర్ల బలంతో గెలవాలనుకున్నాడు. అది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ప్రజా పరిపాలన ఇది కాదు. ప్రజా పరిపాలన అంటే ప్రజల యోగక్షేమాలు చూసేవాడే, నిరంతరం ప్రజల సమస్యల్లో ఉన్నప్పుడు మరి పనిచేసేవాడే, ప్రజల్లో ఉండాలి. జిల్లా టీడీపీ బీసీ విభాగం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సంబరాలు తూర్పు నియోజకవర్గం నెహ్రూనగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విజయం ఒక సునామీ. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్, టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అత్యధిక మెజారిటీతో గెలవడం మరియు తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గం మహమ్మద్ నసీర్ 31,000కు పైగా మెజారిటీతో గెలవడం వైసీపీకి చెంపపెట్టు లాంటిదని అన్నారు. గత 5 ఏళ్లలో ప్రజావేదిక కూల్చివేయడం, రాష్ట్రానికి రాజధాని లేకపోవడం, పెట్టుబడులు లేకపోవడం ఇవన్నీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపించాయని, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అయితేనే
రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందని రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడికి పట్టం కట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేకపోతుల సోమశేఖర్, గట్టి శ్రీనివాస్, దాసరి రావణ్, సముద్రాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. జై జై బాబు. జై జై బాబు. జై జై బాబు. నా జై జై బాబు. జై బాబు. జై జై బాబు. తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయలేదు. ఈ రోజున మహమ్మద్ నసీర్ గారు దాదాపుగా 15,000 నుంచి 20,000 మెజార్టీతో గెలవబోతున్నారు. అలాగే రాష్ట్రంలో ఈ రోజున వైకాపా రాష్ట్ర పాలనకి ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మేము ఒకటే చెబుతున్నాం, ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ ఒకే తాటి మీదకి వచ్చి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారవుతుంది. ఉద్యోగాలు కానీ అలాగే బడుగు బలహీన వర్గాలకు కానీ అందరికీ మేలు జరుగుతుందని ఈ రోజున ఈ తీర్పు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఎన్నికల ఫలితాలు తమను ఆశ్చర్యానికి గురిచేశాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో అర్థం కావటం లేదని అన్నారు. ప్రజలకు మంచి చేసిన ఓటమి పాలయ్యానని చెప్పారు. పేదల పక్షాన తన పోరాటం కొనసాగుతుందన్నారు. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, ఉద్యోగులను మోసం చేయడంతో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడంలో తాము కీలక పాత్ర పోషించామని ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ స్టేట్ ప్రెసిడెంట్ షేక్ ఫరూక్ చెప్పారు. ఉద్యోగులు అందరూ కలిసి ఓట్లు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని ఘోరంగా పరాజయం పాలయ్యే దాంట్లో తాము కృషి చేశామని సిటీ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మా ఎంప్లాయీస్కి ఎంత తీరని అన్యాయం జరిగిందంటే, ఎందుకంటే ఒక ఎన్జిఓస్కి 12% ఇచ్చాడు, ఏది పిఆర్సీ. అలాగే విద్యుత్ సంస్థలు ఎప్పుడు 27-30% ఇచ్చేది 8% ఇచ్చాడు. అసలు ఎంప్లాయీస్కి అందరికీ ఎంత అన్యాయం చేశారంటే ఈ జగన్ ప్రభుత్వంలో అంత అన్యాయం జరిగింది. ఈరోజు సైలెంట్గా ఓటింగ్ జరిగిందంటే దానికి మూల కారణం టీడీపీకి అనుకూలంగా ఎంత కసిగేశారంటే ఎంప్లాయీస్. ఆ విధంగా ఈరోజు ఊహకందని మెజార్టీతో చంద్రబాబు గారికి సీఎం పీఠం ఎక్కించబోతున్నారు. అలాగే 32వ వార్డులో టీడీపీ శ్రేణులు సంబరాలు జరిపారు. జూపిటర్ ప్రసాద్ సారథ్యంలో కేక్ కట్ చేసి అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి పైన గెలిచినటువంటి గల్లా మాధవి గారికి మనస్ఫూర్తిగా మా 32వ వార్డు తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ముఖ్యంగా మా 32 ఉన్నటువంటి 11 బూత్ బిఎల్ఏలు చాలా చక్కగా పనిచేశారు. సంవత్సరం కాలం నుంచి అద్భుతంగా పనిచేశారు. దాదాపు మా 11 మందిలో 9 మంది 60 ఏళ్ల వాళ్ళు, 2 యువకులు ఉన్నారు. అయినా కూడా దీన్ని ఒక క్రమబద్ధమైనటువంటి పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లోనే ఒక రోల్ మోడల్ వార్డుగా మేము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఇంటి మీద వాళ్ళ బూత్ నెంబర్ తెలియజేసేటువంటి స్టిక్కర్ వేయగలిగాం. ఇది ఎలా వేయగలిగామంటే సంవత్సరం క్రితం నుంచి మన గల్లా మాధవి గారికి బీసీ మహిళగా సీట్ ఇచ్చారు. చాలామంది అంటుకుంటా ఉన్నారు, బీసీ మహిళలు మనం రాష్ట్రానికి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేశాము, డబ్బులు ఉన్నాయి, మనకు తప్ప తెలుగుదేశం పార్టీ ఈరోజు గండి కొడదాము, ఖచ్చితంగా మేము ఈ తెలుగుదేశం పార్టీ గడ్డ మీద గెలిచి తీరుతామని చెప్పి కూడా సవాల్ చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ నియోజకవర్గంలో
కోవెలమూడి రవీంద్ర గారు మరి ఇన్ఛార్జిగా ఉండి తెలుగుదేశం పార్టీని ఒక పక్క నడిపిస్తా ప్రతి ఒక్క కార్యకర్తని పేరు పేరులో కూడా పిలుస్తున్నటువంటి కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు జరిపాయి. పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాని ఆధ్వర్యంలో అశోక్ నగర్ లో సంబరాలు జరిపారు. తెలుగు మహిళలు స్వీట్లు పంచుకుని హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని గుర్తులో పెట్టుకొని ఏ విధంగా 5 ఏళ్లుగా మనం ఏ విధంగా ఈ రాష్ట్రం వెనకపోయిందో ప్రతి అందరికీ తెలుసు. కాబట్టి ఒక ల్యాండ్ స్లైడ్, ఒక వేవ్, ఎట్లాంటి వేవ్ అంటే ఇట్లాంటి చరిత్రలో మళ్ళీ సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా జగన్ రెడ్డిని బై బై జగన్ అని చెప్పి ఈ ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సాగనంపిన విధానం చాలా అభినందనీయం. ఈ ప్రజలకు ముఖ్యంగా వాళ్ళ యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూ, అట్లాగే ఏ విధంగా జనసేన సైనికులు నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మోడీ. లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో టీడీపీ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. బైక్లతో విన్యాసాలు చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నినాదాలు చేశారు. గుంటూరు జిల్లాలో కౌంటింగ్ ను పకడ్బందీగా అధికారులు నిర్వహించారు. నాగార్జున యూనివర్సిటీలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ తుషార్ డూడి కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ ప్రాసెస్ ఇంకా టైం ఉంది. జస్ట్ ఇంకొక 5 minutes లో మీ టేబుల్ కి 500 పోస్టల్ బ్యాలెట్స్ వస్తాయి ఒక్కొక్క టేబుల్. అది ప్రాసెస్ మీరందరూ మెంబర్స్, అట్లానే ఏజెంట్స్ అందరికీ కూడా ప్రాసెస్ అందరికీ ఐడియా ఉంటుంది. ఇక్కడ ఉన్న కంటెస్టింగ్ క్యాండిడేట్లు కానీ మెయిన్ ఏజెంట్స్ కూడా ప్రాసెస్ ఐడియా ఉంది. అయినా కూడా ఒకసారి స్టార్ట్ చేసే ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా ఓపెన్ చేసి వ్యాలిడిటీ ఇన్వాలిడ్ స్టేజ్ అంతా కూడా ఏజెంట్స్ చూపెట్టు చేయండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఘన విజయం సాధించారు. కూటమి విజయంలో తనదైన పాత్రను పవన్ కళ్యాణ్ పోషించారు. వైసీపీపై ప్రజలకు ఉన్న కక్షను ఓటు రూపంలో బయటపెట్టారని నసీర్ అహ్మద్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రజా సంక్షేమ పరిపాలన, దాన్ని బేరీజు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా తిరిగి ఈ రాష్ట్రానికి దశ కేవలం చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువకులు, దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్త ఓటర్లందరూ కూడా యువగళ సారథి నారా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతుగా వారికి కావాల్సినటువంటి ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి కార్యక్రమం చేయగలిగినటువంటి సత్తా తెలుగుదేశం కూటమిదని, ఈ రాష్ట్ర అభివృద్ధికి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు మాత్రమే తీసుకోగలుగుతారని చెప్పి ప్రజలు నమ్మారు. అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా వారందరికి కూడా అందుబాటులో ఉంటూ, ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పట్ల పూర్తిగా అవగాహన కలిగినటువంటి నాకు ఈరోజు ప్రజలు నీరాజనాలు పలికి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చినందుకు ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడికి కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా వారందరికి కూడా నమస్కరిస్తూ, తప్పకుండా మీరిచ్చినటువంటి బాధ్యతను తూచా తప్పకుండా ప్రతి ఒక్కరి సమస్యలను, వారి అభివృద్ధి కార్యక్రమాలను గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మనవెన్నప్పుడు లేనటువంటి విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తప్పకుండా చేస్తామని చెప్పి చంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.